కయీను తన ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు దేవుడైతే కయీనుతో మాట్లాడుతూ ఉన్నాడు. అది కయీనుకి కలిగినటువంటి ఎంతో గొప్ప భాగ్యం అని చెప్పాలి. కానీ కయీను దేవుడు తనతో మాట్లాడుతున్న కొద్దీ అతని హృదయం ఇంకా కఠినపరుచుకుంటూ ఉన్నాడు. నిజానికి ప్రభు ఎవరితో అయితే మాట్లాడతారో వారికి ఎంతో ఎక్కువ ఆశీర్వాదం ఉంది. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 2వ వచనం. నా ఉపదేశం వాన వలె కురియును, నా వాక్యం మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురి వర్షం వల్ల ఉండెను. అంత శ్రేష్టమైనటువంటి మాటలు దరజల్లడానికి కయీను యొద్దకు దేవుడు వచ్చినప్పుడు కయీను అయితే దాన్ని చాలా నిర్లక్ష్యంగా తీసుకోవడాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం యొక్క విలువ నీకు అర్థమైనప్పుడే దాంట్లో పూర్తి విలువలు, గొప్ప సమాధానం, సంతోషాన్ని పొందుకోగలుగుతావు. అది నీకు అవసరం, దాన్ని నువ్వు గుర్తించు. అది నీకు ఎంతో మంచిది. ఆమె